ఎంసీటీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ముస్లిం రిజర్వేషన్లపై మాట్లాడినట్లు వైసీపీ తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటు. టీటీడీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ పాషా మండిపాటు. ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మి ముస్లింలు మోసపోవద్దని హితవు. మదనపల్లె మార్కెట్ యార్డ్ అభివృద్ధి వైసీపీ ప్రభుత్వంలోనే జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ వెల్లడి. మార్కెట్ యార్డ్లోని మండి యజమానులను మర్యాదపూర్వకంగా కలిసి మద్దతు అడిగిన నిసార్ అహ్మద్. వైకాపా అసత్య ఆరోపణలపై తెదేపా కూటమి అభ్యర్థి షాజహాన్ బాషా మండిపడ్డారు. నేడు మదనపల్లె టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు శ్రీరామ రామాంజనేయులు, దారం అనిత, సుధాకర్, మస్తాన్, రఫీ, మధుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైకాపా పార్టీ నాయకులు కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. 1,00,000 కోట్ల నుండి 2 లక్షల కోట్లు సంపాదించడమే లక్ష్యంగా ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడిన మాటలను వక్రీకరించి ముస్లిం మైనార్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పినట్లు చూపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నిజానికి పురంధేశ్వరి ముస్లిం మైనార్టీల పట్ల చిత్తశుద్ధితో ఉన్నారని తెలిపారు. ఇన్నాళ్లు అధికారంలో ఉన్న వైకాపా మైనార్టీల కోసం ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏ వేదికగా అయినా వీటిపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇన్నేళ్ల చరిత్రలో ఎన్నడూ జరగనంతగా వైకాపా ప్రభుత్వంలో మైనార్టీలకు అన్యాయం జరిగిందన్నారు. గతంలో మదనపల్లిలో పనిచేసిన ఒక డీఎస్పీ ద్వారా అన్యాయంగా వక్ఫ్ ఆస్తులను అన్యాక్రాంతం చేశారన్నారు. వైసీపీ పార్టీ ఏదో విధంగా కులాలతో కొట్లాడించాలా, శాంతి భద్రతలు ఎట్లా 5 సంవత్సరాలు మేము ఎప్పుడు శాంతి భద్రతలు కాపాడలేదు, ఎలక్షన్లో కూడా శాంతి భద్రతలు లేకుండా చేయాలా అని ఒక నినాదంతో పనిచేస్తున్నారు. దాని నిదర్శనం ఏమంటే బీజేపీ అధ్యక్షురాలు రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మేడం ప్రెస్ మీట్లో ఉన్న మాట్లాడారు. క్లియర్ కట్గా రాష్ట్ర పరిస్థితుల పైన మాట్లాడుతూ ఉంటుంది. ఏం చేశారంటే ముస్లింల మైనార్టీల రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తాము, ఎట్టి పరిస్థితుల్లో మేము రూలింగ్లో వచ్చిన తక్షణం అది అమలు చేయము, రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తామని చెప్పి మీరు అది ఎట్లా ఆ వీడియోకి మార్ఫింగ్ చేశారంటే ఈ పక్క మేడం మాట్లాడుతూ ఉంది, ఇంకొక ఆఫ్ స్క్రీన్లో వచ్చి పూర్తిగా దానికి డైవర్ట్ చేసి దానికి క్లియర్గా చాలా ప్లాన్గా చేశారు. చాలామంది నాయకులు ముస్లిం మైనారిటీ నాయకులకి అందరికీ పంపిస్తున్నారు. నిన్న నేను కుప్పంలో వెళ్తే కుప్పంలో నాకు ఎవరో చూపించారు. మేము అట్లా మాట్లాడేది వాస్తవం లేదు, ఈ ఎలక్షన్ టైం కదా అని చెప్పి సరే ఏదో కనుక్కున్నాం. దాంట్లో ఏం రాస్తారంటే మేము అధికారంలో వచ్చిన తక్షణం 4% రిజర్వేషన్ క్యాన్సిల్ అంటారు. ఎందుకంటే టీడీపీ, జనసేన, బీజేపీ క్యాన్సిల్ అంటే ఆ ఓట్లు ఎవరికి పోతాయి? వైసీపీకి పోతాయి. నేను అడుగుతున్నా, వైసీపీ డైరెక్ట్ ముఖ్యమంత్రి ఉన్న 5 సంవత్సరాలు పనిచేసిన ఈరోజు అపధర్మ ముఖ్యమంత్రి ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ముస్లిం మైనార్టీలకు ఏం న్యాయం చేశారో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరు ఏదైతే ఈ వైఎస్ఆర్ పార్టీ తప్పుడు ప్రచారానికి కూడా ఎక్కడ నమ్మద్దండి. 4% రిజర్వేషన్లో ఏమి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 అడ్వకేట్లకు సుప్రీంకోర్టులో పెట్టి రిప్రజెంట్ చేసి పూర్తిగా మైనార్టీస్ల హక్కులు కాపాడుతూ రిజర్వేషన్ ఎక్కడ కూడా సుప్రీంకోర్టులో ఎక్కడ కూడా కానీ చేయి దాటకుండా చేసిన మనిషి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. మన జగనన్న ఎక్కడన్నా ఒక అడ్వకేట్ పెట్టారా?
రిజర్వేషన్ 4% రిజర్వేషన్ ఇప్పుడు వచ్చి సుప్రీంకోర్టులో ఉంది. ఎంత బడ్జెట్ మీరు ఇచ్చారో 5 సంవత్సరాలకు, ఎంత రిలీజ్ చేశారో శ్వేతపత్రం రిలీజ్ చేయండి. 2003 నవంబర్ తర్వాత పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పుట్టుస్వామి కమిషన్ అని కమిషన్ స్థాపించారు. ఆ ఒక మొత్తం కమిషన్ సర్వే చేసి 3% రిజర్వేషన్లు ఇవ్వచ్చు అని చెప్పి కమిషన్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఇచ్చిన రోజుకి ఎలక్షన్ కోడ్ వచ్చేసింది 2004. కాకపోతే 2004కే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నది. చాలామంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, రిజర్వేషన్ లేదో మేము ఇచ్చేసినా, మీకేమయ్యా సంబంధము? ఆ రోజు మీరు ఎవరు, ఏ పార్టీలు ఉన్నారు? కాంగ్రెస్లో ఉన్నారు. కాంగ్రెస్ కూడా కాదు ఇది ఇచ్చింది రిజర్వేషన్, తెలుసా మీకు? నీకు మినిమం నాలెడ్జ్ లేదు. జమియతుల్ హింద్ మౌలానా అసద్ మదనీ గారి వలన ఈ 5% రిజర్వేషన్ వచ్చి రాజ్యాంగం పరిధి కన్నా 1% ఎక్కువ ఉందని చెప్పి హైకోర్టు కొట్టేసిన తర్వాత దానికి 4% కుదించడం జరిగింది. సో ఈ రిజర్వేషన్ ఇప్పించిన చరిత్ర మౌలానా అసద్ మదనీ గారు చనిపోయినారు, ఆయన లేరు. మీలో 2 మాటలు ఎక్కడైనా మీరు పెట్టుకుంటే లాస్ అయ్యేదే మీరే. ఈ 2019 నుంచి 24 వరకు మీరు పొందింది ఏమని మీ సొంతంగా మీరు చూసుకోండి. అందరూ ఒక్క మాట పైన ఉండి చాలా బాధ్యతగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై ఓట్లు వేయాలా. ఈ మదనపల్లిలో నేను అభ్యర్థిగా ఉన్నాను. మనం కలిసి పనిచేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మంచి సమాజం నిర్మిద్దాం. అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం. ఈ తప్పుడు ప్రచారాలకి తోసివేయండి అని చెప్పి సవినీయంగా తెలియజేస్తాం. వైసీపీ వాళ్ళు కొత్త నాటకం ప్రారంభించినారు. మనలో మనకే లేనిపోని అపోహలు కల్పిస్తూ మనకుండే 4% రిజర్వేషన్ తీసేస్తాము అని చెప్పేసి చెప్పడము, వాళ్ళు బీజేపీలో ఎన్డీఏలో సభ్యత్వం తీసుకున్నారు అనేటువంటి సబ్జెక్ట్ కూడా వాళ్ళు చెప్పడము జరిగింది. కానీ ఇంత మునిపే ఎన్డీఏలో మనం చాలా 2 పర్యాయాలు కలిసి ఉన్నాం తెలుగుదేశం పీరియడ్లోని. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలిగించలేదు, మతపరమైనటువంటి కలహాలు కూడా జరగలేదు. మరియు తర్వాత కూడా ఇప్పుడు కూడా వాళ్ళు ఇండైరెక్ట్గా ఎన్డీఏతో కలిసే ఉన్నారు వైసీపీ ప్రభుత్వం. మనము ఎన్డీఏలో కలిసి ఉండేదానివల్ల మన రాష్ట్రము అభివృద్ధి చెందుతుంది. వీళ్ళు చేసిండే అప్పుల నుంచి మనం బయటపడేదానికి ఆస్కారం ఉంటుంది, అభివృద్ధి చెందే ఆస్కారం ఉంటుంది, ప్రాజెక్టులు కట్టుకుంటే ఆస్కారం ఉంటుంది. ఇన్ని విధాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మన ఉమ్మడి గవర్నమెంట్ వచ్చిన తర్వాత. కాబట్టి ప్రజలారా మదనపల్లిలో సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి జహా గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటూ మదనపల్లిలో జనసేన ఉమ్మడి అభ్యర్థులు అత్యధిక మెజార్టీని గెలిపించాలని కోరుకుంటున్నాను. నిన్నటి పురంధేశ్వరి గారి ఫేక్ వీడియోని చూసినారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ దానికి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ఛానళ్ళు ఎంత దిగజారై నీచమైన రాజకీయాలు పాల్పడుతున్నాయంటే, కానీ ఏబిఎన్ ఛానల్లో ఆమె మాట్లాడినట్టు ఒక వార్తని క్రియేట్ చేసి 4% రిజర్వేషన్ రద్దు చేస్తామని ముస్లింల మనోభావాలు దెబ్బతినే విధంగా కేవలం ఈ రాజంపేట పార్లమెంట్ పరిధిలోనే దీన్ని వైరల్ చేస్తున్నారు. ఎందుకంటే ఎంపీ మిథున్ మోహన్ రెడ్డి గారికి ఓడిపోయే సెగ తగిలింది కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీలోని దాని అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ఛానళ్లు కొన్ని ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. ఎక్కడ కానీ ఎన్ఆర్సీ గురించి, ఎన్పిఆర్ గురించి, సిఐఏ గురించి మాట్లాడడం లేదు. కేవలం రాజంపేట పరిధిలో మాత్రమే ముస్లింలను గందరగోళానికి గురి చేస్తూ ముస్లింలో వాళ్ళు ఉచ్చులో పడే విధంగా వైఎస్ఆర్సీపీ పన్నాగాలు పడుతుంది. మేము వైఎస్ఆర్సీపీ నాయకులకి ఒకటే హెచ్చరిస్తున్నాము, మీరు ఎన్ని పన్నాగాలు పన్నినా కానీ, ఏ విధంగా మీరు ఎన్ని ఛానల్లో మీరు ఎటువంటి తప్పుడు వార్తలు క్రియేట్ చేసినా కానీ ముస్లింలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి షాజాన్ బాషా గారిని అయితేనేమి, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితేనేమి, మీరు స్వచ్ఛందంగా ఓట్లేసి గెలిపించే రేపు తరానికి, రేపు భవిష్యత్ తరాలకి మీరు పునాది వేసినట్టుంటారు మీ ఓటు హక్కుతో అని సవ్యంగా ఈ రాజంపేట పార్లమెంట్ పరిధి ముస్లిం సోదరులందరినీ కోరుతున్నాం. ఈరోజు కొత్తగా ముస్లిం మైనార్టీల యొక్క
పల్లవెత్తుకొని ముస్లిం మైనార్టీలు వాళ్ళ ఓట్ల కోసం అనేకమైనటువంటి అడ్డంగా గడ్డి తినేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనబడుతున్నాయి. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ప్రధాన కారణం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ, రాష్ట్ర రాజధాని అమరావతి కానీ, నిలిపివేయబడినటువంటి సంక్షేమ పథకాలు కానీ మనం కొనసాగించాలంటే బీజేపీతో కంపల్సరిగా కేంద్రంలో అధికారం బీజేపీ వస్తుంది. మనం బీజేపీతో అధికారం లేకుంటే ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చనే ఒక గొప్ప ఉద్దేశంతో ఈరోజు పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఆ పొత్తు వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీలను ఎంతో గొప్పగా కాపాడుకునేటువంటి నాయకుడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుడిని నమ్మి ముస్లిం మైనార్టీ వర్గాలందరూ కూడా ఓట్లు వేయాల్సిందిగా కోరుచున్నాం. నీకెందుకు ఏ కష్టం వచ్చింది అని చెప్పినటువంటి అడిగేటువంటి నాయకుడు షాజాన్ బాషా. అటువంటి నాయకుడిని మనం గెలిపించుకుంటే మదనపల్లి అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది, మన రాష్ట్రంలోనే మంచి గుర్తింపు వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మార్కెట్ యార్డ్ అభివృద్ధి వైసీపీ ప్రభుత్వంలోనే జరిగిందని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని మార్కెట్ యార్డ్లోని మండీ యజమానులను మర్యాదపూర్వకంగా కలిసి మద్దతు అడిగారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ తట్టి శ్రీనివాసులు రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి, దానిపై ఆధారపడ్డ అనుబంధ రంగాల అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొచ్చిందని చెప్పారు. రైతులు బాగుంటే మండీ యజమానులు బాగుంటారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో రైతు పక్షపాత ప్రభుత్వమైన వైసీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కావున ఎన్నికల్లో ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని, ఎమ్మెల్యేగా నిస్సార్ అహ్మద్ను గెలిపించాలని కోరారు. నమస్కారం. ఇవాళ మన వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ పెద్దలు ఈరోజు మదనపల్లి మార్కెట్ యార్డ్లో ఎంఎస్ఆర్ మండీ యజమాని వాళ్ళు, తర్వాత ఇక్కడ ఉండే మండీ యజమాని వాళ్ళు ఆత్మీయ సమావేశానికి పిలిచారు. మేము క్యాన్వాసింగ్ భాగంగా రాలేదు, అంటే ఆత్మీయ సమావేశం కోసం వచ్చాము. ఇక్కడ వచ్చిన వెంటనే ఏమంటే మా పాత జ్ఞాపకాలన్నీ మేము గుర్తు చేస్తున్నాము. ఒక దగ్గర మా నాయన ఒక రైతు ఉండి, దానివల్ల దగ్గర ఒక 40 సంవత్సరాల నుండి ఈ మండీ యజమానులకు మాకు చాలా దగ్గర సంబంధం ఉండేది. మేము చాలా వరకు టమాటాలు అవన్నీ మండీలు తోలేవాళ్ళము. అది కూడా ఆ కాలంలో, ఈ రోజు అంటే ఇది ఏషియాస్ బిగ్గెస్ట్ మార్కెట్లో ఉండేది. ఇంతకుముందు చిన్న సంతలో ఉండేది మార్కెట్, ఇది మండీలన్నీ బెంగళూరు బస్ స్టాండ్ ఉండింది ఫస్ట్. దాని తర్వాత సంతలో వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ మార్కెట్ యార్డ్ అనేది ఫామ్ అయ్యి ఇక్కడ అక్కడ నుండి బెంగళూరు బస్ స్టాండ్ మండీలో ఉండేటప్పటి నుండి మాకు వీళ్ళకు సంబంధాలు ఉన్నాయి. అప్పటి నుండి మేము కూడా సరుకులు వీళ్ళకి తోలేవాళ్ళము, అక్కడ నుండి మేము తీసుకునే వాళ్ళము. అది అంతా మా లేవాదేవీలన్నీ వెళ్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నేను అభ్యర్థిగా ప్రకటించాను, ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మీరు వచ్చారు కాబట్టి మీకు ఇన్వైట్ చేస్తాను, టీకి రండి అంటే మేము అందరూ కలిసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి కూర్చుని వాళ్ళంతా మాట్లాడితే వీళ్ళంతా చాలా సంతోషంగా ఫీల్ అయినారు. మా మండలికి సంబంధించి మా రైతు బిడ్డలు నువ్వు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా మేమందరూ మీకు హెల్ప్ చేస్తాము. ఇంకా రాబోయే ఎన్నికల్లో కూడా మీకు తోడుగా ఉంటామని చెప్పి కూడా వీళ్ళు మాకు ప్రోత్సహించారు. చాలా సంతోషమైంది. ఎందుకంటే ఇంత బిగ్గెస్ట్ మార్కెట్, ఆ రోజు చిన్న మార్కెట్ ఉండేది, ఈరోజు ఇంత ఏషియాస్ బిగ్గెస్ట్ మార్కెట్ అయింది. ఎంతోమంది చుట్టుపక్కల కాన్స్టిట్యూన్సీలో ఉండే రైతులందరూ మదనపల్లి కాన్స్టిట్యూన్సీనే కాదు, కుందూరు కాన్స్టిట్యూన్సీ కానీ, తమ్మడపల్లి కాన్స్టిట్యూన్సీ కానీ, వాయిల్పాడ కాన్స్టిట్యూన్సీ కానీ అందరూ రైతులు ఇక్కడికి వస్తారు. వీళ్ళందరూ కూడా ఏకదాటిగా ఖచ్చితంగా మేము మీకు సపోర్ట్గా ఉంటాము, మీ మార్కెట్లో ఉంటామని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఇంకా రాబోయే ఎన్నికలు కూడా వీళ్ళు మాకు హెల్ప్ చేస్తారు, ప్రోత్సహించారు. కాబట్టి వీళ్ళకు కూడా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మేము తోడుగా ఉంటామని చెప్పి మేము ప్రోత్సహించాము. కాబట్టి ఇక రాబోయే ఎన్నికల్లో వీళ్ళ హెల్ప్ అవుతుందని ఆశిస్తాము. మదనపల్లిలో మార్కెట్ యార్డ్లో ఉన్న యాజమాన్యానికి, అంటే మండీ యాజమాన్యానికి
మాకు సుదీర్ఘంగా అనేక సంబంధాలు ఆప్యాయతలు మాకు కొన్ని గత దశాబ్దాలుగా ఉన్నది. దాంట్లో భాగంగా గతంలో జరిగిన ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి మొట్టమొదటి ఎన్నికలు 2014లో జరిగిన ఆనాటి అభ్యర్థి అయిన మరి పెద్దలు మాజీ ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యే అయిన మా తిప్పారెడ్డి సార్కి కానీ, ఆ తర్వాత 2019లో ఉన్న అభ్యర్థి మరి నవాజ్ బాషా గారికి కానీ, ఈరోజు మరి 2024 ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నిసార్ అన్నకు కానీ మాకు వీళ్ళందరూ కూడా మద్దతు ఇచ్చుకుంటూ వచ్చినారు. గతంలో కూడా వీళ్ళ మద్దతుతో వీళ్ళకున్న పరిచయాలు విపరీతమైన పరిచయాలు. ఈ టమాటా వ్యాపారం ఎవరైతే మండి వాళ్ళు ఉన్నారో కొన్ని వేల మందితో వాళ్ళకంతా సంబంధాలు ఉంటాయి. వీరి యొక్క సహాయ సహకారాలు గతంలో కూడా మాకు అందించారు. మరి ఇప్పుడు కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించడానికి ఈరోజు మండి యాజమాన్యం ఆహ్వానం మేరకు నిసార్ అన్న గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈరోజు మేమందరూ కూడా రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మేము గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాం. ఇప్పుడు కూడా ఖచ్చితంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నిసార్ అహ్మద్ గారి, అదేవిధంగా రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మరి రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి కుమారుడు మిథున్ రెడ్డి గారికి కూడా మేము మద్దతు ఇస్తామని వాళ్ళంతా చెప్పడం నిజంగా గర్వించదగిన. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి మద్దతుగా ఈ నెల 14వ తేదీన బలిజ కులస్తుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆ సంఘ నియోజకవర్గ నాయకులు శ్రీరామ రామాంజనేయులు తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని బలిజ సంఘం కార్యాలయం నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నాయకులు మహర్షి, భాస్కర్, నాగరాజు, ఆంజనేయ కుమార్, పసుపులటి మోహన్, వినోద్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బలిజ కులస్తులు జనాభా పరంగా అధిక సంఖ్యలో ఉన్న ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిపోయారని పేర్కొన్నారు. ఇక ముందు మన కులస్తులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపిన కూటమికి బలిజలు మద్దతు ఇవ్వాలని కోరారు. మన కుల అభివృద్ధి కోసం ఈ నెల 14వ తేదీ ఆదివారం ఉదయం 9:30 మదనపల్లె పట్టణంలోని జేసీఎం ఫంక్షన్ హాల్ నందు నియోజకవర్గ బలిజ కులస్తుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశానికి టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా వస్తారని, కావున ప్రతి ఒక్క బలిజ కుటుంబ సభ్యుడు కుటుంబంతో హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. మదనపల్లి నియోజకవర్గ బలిజ కులస్తులందరికీ నమస్కారం. ఈ నెల 14వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు సిఎస్ఐ గ్రౌండ్ నందు గల సిఎస్ఐ కమ్యూనిటీ హాల్లో ఉదయం 10 గంటలకు బలిజ ఆత్మీయ సమావేశం కలదు. ఇక్కడికి మన కులస్తులు, నియోజకవర్గంలో ఉన్నటువంటి మన కులస్తులు అందరూ కూడా హాజరై మన బలిజల ఐక్యతను చాటుతూ, మరియు మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మనకు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి షాజహాన్ బాషా గారికి మనం సంపూర్ణ మద్దతు తెలుపుతూ, మరియు మన బలిజ కులస్తులకు ఏమి ఆయన హామీలు ఇస్తాడో అవి తీసుకొని మనందరం మన సమస్యలు పరిష్కరించి, మనం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనకబడి ఉన్నాము. మనం ఎల్లకాలం వెళ్ళే ఇదే విధంగా కాక మన అభివృద్ధి దశలో ప్రయాణించేదానికి సరైనటువంటి నిర్ణయాలు మనము ఆదివారం కూర్చొని అందరం తీసుకుందాము. అందరూ ఈ సభకు హాజరై సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ నెల 14వ తేదీ ఆదివారం మదనపల్లి సిఎస్ఐ కన్వెన్షన్ హాల్లో బలిజల ఆత్మీయ సభ జరుగుతున్నది. దీనికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి షాజహాన్ బాషా గారు, మన శ్రీరామ రామాలయ గారి ఆధ్వర్యంలో వీళ్ళిద్దరూ ముఖ్య అతిథులుగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. మదనపల్లిలోని ప్రతి ఒక్క బలిజ కులస్తులు వచ్చి మీ యొక్క మద్దతును పలకాల్సిందిగా కోరుతున్నాము. పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో ఓడించడానికి వైసీపీ వాళ్ళు ఇక్కడ నుండి పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి గారిని పంపించారు. పార్లమెంట్లో బలిజల సంఖ్య ఎక్కువ ఉంది. 3-4 లక్షల పైచిలుకున్నటువంటి బలిజలందరూ ఈ యొక్క విషయాన్ని గమనించి ఇక్కడ నుండి ఒక బలిజవాన్ని ఓడించడానికి వ్యక్తి వెళ్ళాడు. కాబట్టి మనం ఈ పార్లమెంట్లో ఈ యొక్క బలిజలు కూడా అతనికి ఓటు వేయకూడదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. 14వ తేదీన ఆదివారం బలిజల ఆత్మీయ సమావేశం అని చెప్పి ఒకటి మన పెద్దలందరం కలిసి ఒక నిర్ణయం చేయడము, ఆ సమావేశము ముఖ్య ఉద్దేశము టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు, ప్రధానమైన 3 పార్టీలు కలిసి ఒక అభ్యర్థిని ఇవ్వడము, ఆ అభ్యర్థికి మిగతా 2 పార్టీల వారు కలిసి పని చేయాలని
కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అభిమానులు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, అందరూ కలిసి ఒక అభ్యర్థి కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆ అభ్యర్థికి మిగతా 2 పార్టీల వారు కూడా కలిసి వాళ్ళ అభ్యర్థిత్వాన్ని బలపరచాలని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచన మేరకు, అలాగే మా రాష్ట్ర కాపునాడు సూచన మేరకు మేము ఈ నెల ఆదివారము 14వ తేదీన 11 గంటలకి మిషన్ కాంపౌండ్ నందు క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నందు ఒక బలిజల ఆత్మీయ సభను అక్కడ నిర్వహించుకున్నట్టుకు అందరం కలిసి ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఈ మదనపల్లి నియోజకవర్గంకు సంబంధించిన బలిజ కులస్తులందరూ కూడా కలిసి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా పేరున కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన తాను ఎమ్మెల్యేగా గెలిచిన 3 నెలల్లో మదనపల్లె పట్టణంలోని చిత్తూరు బస్టాండ్ వద్ద గల బ్రిడ్జి మధ్యలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్ రెడ్డెప్పారావు ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి మద్దతు అడిగారు. ఈ కార్యక్రమంలో మరాఠా సంఘం చిత్తూరు బస్టాండ్లోని ఆటో యూనియన్ నాయకులు, బంగారు దుకాణాల సంఘం నాయకులు, పట్టణ ప్రముఖులు హాజరై షాజహాన్ బాషాను సన్మానించారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ రాజులలో అగ్రగణ్యుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని, ఆయన విగ్రహాన్ని తాను గెలిచిన 3 నెలల్లో అధికారికంగా ఏర్పాటు చేసి ఘనంగా ఆవిష్కరించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. అదేవిధంగా మదనపల్లె బైపాస్ నందు మరాఠా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 10 కుంటల స్థలాన్ని కేటాయిస్తామని తెలిపారు. ఈరోజు మదనపల్లి పట్టణానికి పెద్దలు రెడ్డెప్పారావు అన్న గారి ఇంటికి రావడం, వాళ్ళు నాకు స్వాగతం పలికిన రీతి పద్ధతికి నేను వాళ్ళకి జీవితాంతం రుణపడినట్టు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రెడ్డెప్పారావు అన్న అంటే రెండో మాట సేవాభావం. సేవాభావం అంటే రెడ్డెప్పారావు. పెద్దలు కల్చర్ల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఉన్న కాలం కూడా 10 మందికి సహాయం చేసే ఒక పద్ధతిలో ఎక్కడ ఎవరితో ఉన్నా కూడా కానీ 10 మందికి మంచి చేసే ఆలోచనతో ముందుకు నడిచారు. కానీ ఆయన స్వార్థం కోసం ఈ రోజు ఏ మాట అడగలేదు. అదే కాకుండా పట్టణంలో ఉన్న గుళ్ళన్నిటికీ అభివృద్ధి చేస్తూ వెంకటేశ్వర స్వామి గుడిలో కోనేరు కట్టిస్తూ అన్ని విధాలుగా అభివృద్ధి చేశాడు. ఇంకా వచ్చే రోజులు కూడా మదనపల్లిలో ఉన్న గుళ్ళకు పెద్దలు రెడ్డెప్పారావు అన్న ఆదేశాల మేరకు ఆయన దీనిలో పూర్తి అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాము. ఇదే కాకుండా మొన్న కొంతమంది నా దగ్గర బైపాస్లో ఇంకొక పెద్ద గుడి కట్టాలని చెప్పి నా దగ్గర ఇది చెప్పారు. తప్పకుండా అది దేవుని దయ వల్ల ప్రజల ఆశీర్వాదాలతో రేపు తెలుగుదేశం పార్టీ పాలన వచ్చిన తర్వాత తప్పకుండా బైపాస్లో మంచి పెద్ద గుడి కట్టడానికి అందరూ కలిసి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన చిత్తూరు బస్టాండ్ బ్రిడ్జెస్ మధ్యలో మన దేశానికి ఖ్యాతి, భారతదేశానికి విలువ చాటిన ఛత్రపతి శివాజీ గారి విగ్రహం కూడా అక్కడ అన్వీల్ చేయడానికి అందరూ కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. దేవల్ల అందరి ఆశీస్సులతో గెలిచిన 3 నెలల లోపలనే దాన్ని తప్పకుండా విగ్రహ ఆవిష్కరణ శివాజీ మహారాజ్ చేస్తామని చెప్పి మరాఠా అధ్యక్షుల విన్నపం మేరకు తప్పకుండా దాన్ని పరిగణలో తీసుకొని సమస్య పరిష్కారం ఎట్టి పరిస్థితుల్లో శివాజీ మహారాజ్ గారి విగ్రహం అక్కడ పెడతామని తెలియజేస్తున్నాం. విగ్రహ ఆవిష్కరణ కొన్ని ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంది. కాకపోతే నా పీరియడ్లో అప్పుడు 2009-14లో ఎవరు అడగలేదు, అప్పుడే ఇచ్చింది. అప్పుడే మనం యానివర్సరీ రిజల్యూషన్ ఇచ్చినాం, కానీ దానిపైన పర్ఫెక్ట్ ఫాలోఅప్ లేకపోయింది. ఇప్పుడు నేను అందరికి ఏమంటానంటే దయచేసి మనము తప్పకుండా ఛత్రపతి శివాజీ గారి విగ్రహం అక్కడ అన్వీల్ చేస్తామని, అక్కడ పెడతామని చెప్పి అందరూ కలిసి మనము ఆ పనికి ఎట్టి పరిస్థితుల్లో చేపిస్తాము, కంప్లీట్ చేస్తాము. అందరూ ఒకరికొకరు సహకరించుకొని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి శివాజీ మహారాజ్కి విగ్రహం ఆవిష్కరణ చేస్తామని తెలియజేస్తున్నాం. మరాఠా సంఘ అధ్యక్షులు చెప్పిన విన్నపం మేరకు బైపాస్లో మరాఠా సంఘానికి
ఒక 10 కుంటల స్థలం కూడా ఇవ్వడం జరుగుతుంది. మరాఠా కమ్యూనిటీ హాల్ కింద అది పెట్టుకొని వాళ్ళు వాళ్ళ ఉన్న పేదవాళ్ళకి ఉన్న పెళ్ళికి మంచి చెడ్డకి అన్నిటికీ అభివృద్ధి చేస్తారు. కమ్యూనిటీ కూడా రేపు తాను కూర్చొని మాట్లాడడానికి ఒక ఇది సమావేశానికి ఇది కావాలి. దానికోసం అని చెప్పిన విన్నపం మీరు పెద్దలు అన్న చెప్పిన విధంగా తప్పకుండా 10 గుంటల స్థలం కూడా ఇవ్వడం జరుగుతుంది. మాకు తెలిసి ఇతర ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరు వచ్చినా కూడా అందరినీ ఆదరించి అందరికీ అందుబాటులో ఉంటూ తన చేతులైన సహాయ సహకారాలు అందరికీ అందించినాడు. సమాజానికి ఇటువంటి వ్యక్తులు ఉంటే చాలా మంచిదనే ఉద్దేశంతో ఇక్కడ అందరం కలవడం జరిగింది. అందరూ కూడా అతను ఆశీర్వదిస్తారని. ఆధ్యాత్మికంగా కూడా మదనపల్లిలో చాలా గుళ్ళకు అతను నిస్వార్థంగా జాతి మత అదొక అతీతంగా అందరికీ చాలా దేవాలయాలు మాకు కూడా సాయకుల్లో బోర్ వేసి అతను మొట్టమొదట అతని బోర్తోనే మేము ఈరోజు నీళ్ళు సప్లై అవుతాము. అదేవిధంగా ఇక్కడ చాలా గుళ్ళకు అన్ని అభివృద్ధి చేసేదానికి అతను సంపూర్ణ సహకారాలు అందిస్తున్నారు. ఇదే విధంగా అతను సంపూర్ణ సహకారాలు కూడా భవిష్యత్తులో అందరికీ అందించి ఈ మదనపల్లిలో ఈ ఆధ్యాత్మిక అభివృద్ధి చేసేటట్లు అతను సహాయ సహకారాలు అందిస్తారని. ఇది 2000 చిల్లర నుంచి మేము తీసుకొచ్చి విగ్రహం కూడా పెట్టుకుని 5 సంవత్సరాలు అయింది. ప్రతి నాయకుడి గడప తొక్కినాము, ప్రతి నాయకుడిని అడుక్కున్నాము శివాజీ విగ్రహం పెట్టాలని చెప్పి. అందరూ చాలామంది పెట్టేయండి చేద్దామని చెప్పి, కానీ ఆయనకు దొంగతనంగా పెట్టేది మాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన దేశానికి ఒక చిహ్నం, ఆయన దేశానికి ఒక చిహ్నం, భారతదేశ విలువలను కాపాడిన మొట్టమొదటి రాజు ఆయన. సో అట్లాంటి రాజుని మనం ఏదో హడావిడిగా పెట్టేసి అట్లా చేయకుండా ఊర్లో ఒక పండగలాగా ప్రతి కులాన్ని కలుపుకొని ప్రతి మతాన్ని కలుపుకొని అందరినీ ఇన్వైట్ చేసి ఒక భారీ ఎత్తున మేము శివాజీ విగ్రహ ప్రతిష్ఠ చేయాలని మా సంకల్పము. ఆ సంకల్పానికి మీరు అందరూ సహకరిస్తారని, మీరు మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటానమ్మా. వెలుగు ప్రత్యేక పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ పాషా హామీ ఇచ్చారు. నేడు మదనపల్లి పట్టణ సమీపంలోని వెలుగు ప్రత్యేక పాఠశాలను సందర్శించారు. అక్కడి చిన్నారులతో కొంతసేపు గడిపారు. అనంతరం వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులను కలిసి మద్దతు అడిగారు. గెలిచిన ముందు ఎమ్మెల్యేగా ఉన్నాడు, మీరు అక్కడ ఉన్నప్పుడు మాకు వస్తున్నాడు. ఉగాది శుభాకాంక్షలు. ఎమ్మెల్యేగా కంటెస్ట్ అన్నాడు తెలుగుదేశానికి. నా వల్లనే ఉన్నా చూడండి అన్న తెలుసాను. ఒకటే స్టేట్లో ఉండేది, వాల్మీకుల్ని 2గా విభజించినారు. అడవి ప్రాంతము, మైదాన ప్రాంతాలని. ఈ 8 జిల్లాల్లో కూడా ఎక్కడ మీటింగ్ జరిగినా అంతా జరిగినా వాళ్ళందరినీ పిలిపించినాము. బీసీ సమావేశాలు పెట్టినా. మొన్న కూడా కులజనగణన, బీసీ కులజనగణన వైసీపీ వాళ్ళు ఇచ్చేసి దాని మీద కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం. దాంతో భాగంగానే ఈరోజు నా తరఫున ఒక 10 మందిని ఎమ్మెల్యేలుగా పెట్టుకున్నామని చెప్పి. పక్క స్టేట్లో పంచాయతీ ఓల్డేజ్ హోమ్లో ఉన్న పెద్దలు, మహిళలు, వృద్ధులు చూస్తే ఇది ఒక సపరేట్ ప్రపంచం. ఈ ప్రపంచానికి అర్థం చేసుకున్న వాళ్ళకే తెలుస్తుంది ఇది పూర్తిగా మానవత్వంతో కూడిన ప్రపంచంలో. ఇంతమంది పెద్దలకి పిల్లలు చూడకపోవడం, వీళ్ళు ఇక్కడ ఉండడం, పిల్లలు వీళ్ళ పట్ల బాధ్యత ఉందో లేదో తెలియదు. కానీ
ఉదయం చేస్తున్న ఈ సేవా కార్యక్రమానికి రేపు దేవుని ఆశీస్సులతో మీ అందరి సహకారం తెచ్చిన తర్వాత తెలుగు స్కూల్కి ఏదైనా చేయాలి. వాళ్ళు అడిగితే దానికి హద్దు లేదు, అడిగిన దానికి లిమిట్ లేదు. ఏం అడిగితే కూడా తప్పకుండా చేయాలి. ఎందుకంటే ఇంతమంది ఒకవేళ వెళ్ళే కానీ ఎవరి సహాయం లేకుండా బయట పడపడితే వీళ్ళకి ఎవరు చూస్తారు చెప్పండి. వీళ్ళకి కోసం వీళ్ళు ఇంత వయసు తల్లిదండ్రులలాగా కేర్ తీసుకొని వెలుగు ఆశ్రయించి వీళ్ళకి ఇంత బాగా చూసుకుంటున్నారంటే ప్రతి ఒక్కరు చక్కగా క్లీన్గా ఉన్నారు, వెల్ డ్రెస్డ్ ఉన్నారు, ఉన్న కంటే బాగున్నారు. నిజంగా రియల్లీ ఇట్స్ సర్వీస్ ఫర్ ద హ్యుమానిటీ అని చెప్పచ్చు. దానికి వేరే పదాలు ఇంకా లేదు. అదే అని చెప్పి తెలియజేస్తూ నేను ఉదయమోహన్ అన్న గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు. ఎంటైర్ స్టాఫ్ మీరు ఏదైతే కష్టపడుతున్నారో మీకు వెలకట్టేమో, ఎంత జీతాలు ఇస్తే కూడా అది తక్కువే. మీ సేవకు ఇంకా దేవుడే మీకు బెటర్ ఇది ఇవ్వాలి. బట్ నేను ఈరోజు చెప్తున్నాను, ఇక్కడ ఉన్న స్టాఫ్ ఎంతమంది ఉన్నారు అంతమందికి రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళందరికీ ఇల్లు ఇచ్చేదానికి నేను ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడి కుటుంబానికి తాము అండగా ఉంటామని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా భరోసా ఇచ్చారు. నేడు మదనపల్లి పట్టణం నీరుగట్టువారిపల్లి నందు ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. కుటుంబ సభ్యులు ఎటువంటి అధైర్యం పడవద్దని తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వారానికి 1000 రూపాయలు. ఇప్పుడు చీరలు 1 సీజన్ కాబట్టి ఇల్లు లేదా తల్లి మీకు కూడా ఇల్లు లేదా? ఇంకా ఏం ప్రాబ్లం లేదు. ఇంకా నువ్వేమన్నా ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరన్నా నీ దగ్గర దాన్ని నా చేతులకు వింటానే వెళ్ళిపోయినాడు. మీరు అప్పులు ఆడించుకుంటావు నేరుగా చెప్పేటది. మరి ఏమన్నా ఉంటే మీరు బాధ్యత గవర్నమెంట్ సహాయం చేయండి. ఏం నేను ఏదో అమౌంట్ కూడా పంపిస్తాను, తీసుకోండి. వెళ్ళి 2 నెలల ఎలక్షన్ అయిపోలేమో నేను ముగ్గురు ఇక్కడే కాపురం ఉన్నాము. మీరు మీ ఇంట్లో వింటాయని ఏం చేస్తారు? వాళ్ళు వర్గాల్లో ఏం మిగులుతుంది? మొన్న మా చేనేత కార్మికులు జి మల్లికార్జున అని అప్పుల బాధ తప్పుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. 3 ఆడబిడ్డలకి వాళ్ళ భార్య ఉంది, తల్లి ఉంది. వీళ్ళంతా జీవనం ఆయన పైన ఆధారపడి ఉన్నారు. చూడడానికి చాలా బాధాకరంగా ఉంది. వాస్తవానికి తప్పకుండా నేను వాళ్ళకి నా నుంచి ఏదైనా ఆర్థిక సహాయం చేస్తూ ఇంకా రేపు దేవుని ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా సీఎంఆర్ఎఫ్లను లేదంటే ఒక రిలీఫ్లను ఏదో చేసి ఒక ఇల్లు వాళ్ళకి ఇచ్చేటట్టుగా ఆదుకునేటట్టుగా చూస్తానని చెప్పి నేను వాస్తవం చెప్పాలంటే 3 ఆడబిడ్డలు, తండ్రి లేదు, తల్లి ఒకటే అయింది. ఆయన వాళ్ళ మల్లికార్జున వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు. చాలా బాధ అవుతుంది ఇట్లా సంఘటన. తప్పకుండా నా నుంచి ప్రభుత్వం నుంచి నా చేతులంతా సహాయం చేస్తాను.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ముస్లిం రిజర్వేషన్లపై మాట్లాడినట్లు వైసీపీ తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటు. టీటీడీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ పాషా మండిపాటు. ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మి ముస్లింలు మోసపోవద్దని హితవు. మదనపల్లె మార్కెట్ యార్డ్ అభివృద్ధి వైసీపీ ప్రభుత్వంలోనే జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ వెల్లడి. మార్కెట్ యార్డ్లోని మండి యజమానులను మర్యాదపూర్వకంగా కలిసి మద్దతు అడిగిన నిసార్ అహ్మద్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.